జై శ్రీమన్నారాయణ. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సర పాల్గొన శుద్ధ పౌర్ణమి మంగళవారం నాడు మనకు చంద్రగ్రహణం అంటే కేతుగ్రస్త చంద్రగ్రహణము ఏర్పడుతుంది. అది కూడా పుబ్బా నక్షత్ర యుక్త సింహలగ్నమునందు ఈ యొక్క కేతుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ యొక్క గ్రహణ కాలంలో వారి వారి సాంప్రదాయానుసారంగా గురూపదేశము చేసుకున్నటువంటి వాళ్ళు ఈ యొక్క సంకల్పము చెప్పుకొని వారి వారి గురూపదేశ మంత్రాన్ని అనుష్ఠానం చేసుకోవచ్చు. దానివల్ల ఆ యొక్క పరమేశ్వరుడి యొక్క శ్రీమన్నారాయణుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉంటుంది. గురోపదేశము అంటే ఉపనయనము చేసుకున్నటువంటి వాళ్ళు, చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి కూడా మీరు ఈ యొక్క సంకల్పం చెప్పించి మీరు ఆ యొక్క గ్రహణ కాలమునందు ఈ యొక్క అనుష్ఠానం చేసుకోవచ్చు. అంటే మంత్రము జపం చేసుకోవడము చాలా ఉత్తమము. ఆ సంకల్పం ఏమిటయా అంటే ఫస్ట్ మొదటిగా మీరు ఆచమనీయం చేయండి. ఆచమనీయము అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఫస్ట్ సంకల్పము చెప్పుకొని శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్నారాయణ అనుగ్రహ ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే అస్మిన్ వ్యావహారిక చాంద్రమాణేన శ్రీ విశ్వావసునామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర ఋతౌ ఫాల్గుణ మాసే శుక్లపక్షే పౌర్ణమ్యాయాం భౌమవాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగన విషయ విస్తాయాం అస్యాం శుభతిథం అని చెప్పి మీ యొక్క గోత్రనామాలు చెప్పుకొని అస్మిన్ దినే కేతుగ్రస్త చంద్రగ్రహణ మహాపర్వ సమయే మయా ఆచరిత మమ నిత్యానుష్ఠానత మహామంత్రోపాదిత సకల మాలిన్యతా నివృత్త్యద్వారా మమ అనుష్ఠిత సర్వమంత్రేషు అఖండ జీవ చైతన్యతా సిద్ధ్యర్థం చిత్కళారూప శక్తి సమృద్ధ్యర్థం నిరంతరానుష్ఠాన సంపత్ సమృద్ధ్యర్థ్యంచ సకల సంపత్ ప్రాప్త్యర్థం చంద్రగ్రహణ సూచిత పూర్వపాల్గో నక్షత్రయుత సింహరాశోపాదిత సర్వారిష్ట పరిహార ద్వారా ఆయుష్యాభివృద్ధ్యర్థ్యంచ గ్రహణోపాదిత సర్వవిధ సమస్త దోష శాంత్యర్థం గ్రహణకాలే అస్మిన్ గురోపదేశ మహామంత్ర జపం అహం కరిష్యే అని చెప్పేసి చేతిలో నీళ్లు తీసుకొని వదిలేసేయాలి. ఇది గ్రహణ కాలంలో చేసేటటువంటి సంకల్పము చెప్పుకొని ఈ యొక్క గురోపదేశం పొందినటువంటి వారు ఈ యొక్క మంత్రాన్ని జపించడం చేసుకోవచ్చు. అది ఉత్తమము. జై శ్రీమన్నారాయణ.